హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్డి టెక్ ఇన్ తెలుగు. టుడే టాపిక్ వచ్చి మీది 5G మొబైల్ అయితే 4G ఎందుకు వస్తుంది? సో ఈ ప్రాబ్లం అనేది అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ టెలికాం సెక్టర్లో కొన్ని సెటప్ గైడ్లైన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ టవర్ డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్ల వరకు 5G అందిస్తుందో, అలాగే 5G నుంచి 4Gకి ఎందుకు డ్రాప్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదాహరణకి 5G సైట్ అంటే ఏమిటి, 4G సైట్ అంటే ఏమిటి? ఈ ఉప్పలగుప్తం అనేది 5G సైట్ అండ్ అలాగే ఆ చుట్టుపక్కల కొన్ని గ్రామాలు మాత్రం 4G సైట్. ఉప్పలగుప్తం టవర్ డిస్టెన్స్ వచ్చి 1.5 కిలోమీటర్స్ అండ్ అలాగే ఆ 1.5 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా 4Gకి అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. అండ్ ఈ కాటర్నకోన కూడా 5G సెట్స్, ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలు మాత్రం 4G సెట్ అండ్ ఆ టవర్ డిస్టెన్స్ వచ్చి 1.5 కిలోమీటర్స్ వరకు 5G అనేది వస్తుంది. అండ్ ఈ కొత్తపల్లి అనేది కూడా 5G సైట్. అలాగే ఈ 1.5 కిలోమీటర్స్ వరకు 5G అనేది వస్తుంది. ఆటోమేటిక్గా 1.5 కిలోమీటర్స్ దాటిన తర్వాత 4Gకి డ్రాప్ అవడం జరుగుతుంది. ఈ కొత్తపల్లి గ్రామం అనేది ఆ చుట్టుపక్కల కొన్ని గ్రామాలు మాత్రం 4G సైట్ వరకు వస్తాయి. అండ్ ఈ పెద్ద రాఘవులపేట అనేది కూడా 5G సైట్. అలాగే ఆ 1.5 కిలోమీటర్స్ వరకు 5G అనేది వస్తుంది. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలు మాత్రం 4G సైట్కి డ్రాప్ అవుతూ జరుగుతాయి. అండ్ ఈ ఎస్సీ యానం అనేది 5G సైట్. ఆ 1.5 కిలోమీటర్స్ వరకు 5G అనేది వస్తుంది. ఈ ఎస్సీ యానం అనేది ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ టవర్ డిస్టెన్స్లో ఉంది. మీరు యూజ్ చేసే ప్రతి 5G మొబైల్ కూడా మీ ఏరియాలో 5G సైట్ అనేది అప్డేట్ అయి ఉండాలి. అలాగే ఆ టవర్ డిస్టెన్స్ అనేది 1.5 కిలోమీటర్స్ వరకు ఉండాలి. అప్పుడే మనకి 5G అనేది వస్తుంది. ఎప్పుడైతే మీకు 5G నుంచి 4Gకి మారుతుందో అది 4G సైట్ అని అర్థం. సో ఇది ఫ్రెండ్స్, 5G అంటే ఏంటి, 4G అంటే ఏంటి మీకు తెలిసిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.